హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా క్రికెట్. నేను హర్ష. ఈ సీజన్లో ఒకే ఒక్క బాల్ మొత్తం పాయింట్స్ టేబుల్ని మొత్తం కూడా మార్చిందని చెప్పొచ్చు. ఆ ఒక్క రిజల్ట్ అంటే ఒక్క బాల్ వల్ల పాయింట్స్ టేబుల్ మొత్తం తారుమారైపోయేది. ఇప్పుడున్న పాయింట్స్ టేబుల్ ఏంది చూస్తే ఆర్సీబీ టాప్లో ఉంది, జీటీ సెకండ్ ఉంది, థర్డ్లో ఎస్ఆర్హెచ్ ఉంది, ఫోర్త్లో ఆర్ఆర్ అయితే ఉంది. సో ఒకే ఒక బాల్ మొత్తం కూడా పాయింట్స్ టేబుల్ని మార్చేది ఉండే. సో ఆ ఒక్క బాల్ గురించి అయితే మనమైతే ఈ వీడియోలో చర్చించుకుంటూ ప్రతి ఒక్క టీం ఏ విధంగా స్టార్ట్ చేసినారు, వాళ్ళ ప్లస్లు ఏంటిది, మైనస్లు ఏంటిది, ఎవరు కప్పు గెలిచే అవకాశాలు ఉన్నాయి, వాళ్ళు చేస్తున్న తప్పులేంటి, చేయాల్సిన రైట్స్ అంటే కొన్ని ఏం చేంజెస్ చేసుకోవాలి అనేది అయితే మనమైతే మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే థర్డ్ అండ్ ఫోర్త్ పొజిషన్ గురించి మాట్లాడిన తర్వాత ఫస్ట్ అయితే నేను ఎస్ఆర్హెచ్ గురించి మాట్లాడుతాను, తర్వాత ఆర్ఆర్, తర్వాత జీటీ, లాస్ట్లో ఆర్సీబీ గురించి అయితే మాట్లాడతాను. ఫస్ట్ చూసుకుంటే ఎస్ఆర్హెచ్ గురించి మాట్లాడాలి. టోర్నమెంట్ని వాళ్ళు కొంచెం ప్రాబ్లంగానే స్టార్ట్ చేసారు, మనందరం కూడా తెలుసు. చూసుకుంటే ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీ మీద ఓడిపోయినారు. దాని తర్వాత కూడా బౌలర్స్ ఎవరైతే ఉన్నారో మంచి బౌలింగ్ చేయలేదని చెప్పొచ్చు. ఉన్నత్కట్ కానీ హర్షల్ పటేల్ కానీ చాలా ఘోరమైన బౌలింగ్ చేస్తున్నారు. బట్ ఇప్పుడైతే ఒక నిర్ణయానికి వచ్చినారు. ఎస్, వీళ్ళు ఇలాగో రన్స్ ఇస్తున్నారు, మనమైతే యంగ్ బౌలర్స్కి వెళ్దామని షాకిబ్ని అండ్ ప్రఫుల్ హింగేని తీసుకొని రావడం జరిగింది. ఆ మ్యాచ్లో ఆర్ఆర్ మీద ఇద్దరు కూడా 4 వికెట్లు తీయడం, బౌలింగ్ అయితే అసలు వేరే లెవెల్ వెళ్ళిపోయిందని చెప్పొచ్చు. మీరు గమనిస్తే అప్పటికి కూడా నితీష్ కుమార్ రెడ్డి అంటే బ్యాటింగ్ బాగుంది, ఎస్ఆర్హెచ్ అద్భుతమైన బ్యాటింగ్ ఉంది. కేకేఆర్ మీద చూసుకుంటే నితీష్ కూడా బౌలింగ్ చేసి మ్యాచ్ని గెలిపించినాడు, ఆ కాన్ఫిడెన్స్ ఉంది. సో అందరూ బ్యాటింగ్ కానీ ఆల్రౌండర్ కానీ అద్భుతంగా ఉన్నారు, స్పిన్నర్ మంచిగానే ఉన్నారు, శివాంగ్ కూడా. సో ఎక్కడో ఒక దగ్గర బౌలింగే హర్షల్ పటేల్ అండ్ ఉన్నత్కట్లే ప్రాబ్లంగా కనిపిస్తున్నాడు, కమిన్స్ లేడు అన్న సిచ్యువేషన్లో ఆ ఇద్దరు రావడం మ్యాచ్లు. దాని తర్వాత చూస్తే మాత్రం ఎస్ఆర్హెచ్ వన్ సైడ్గా కొట్టుకుంటూ వెళ్ళిపోయిందని చెప్పొచ్చు. జస్ట్ మార్నింగ్ మ్యాచ్లు అన్నీ కూడా ఎస్ఆర్హెచ్ ఓడిపోయింది. సో ఎస్ఆర్హెచ్ ఓడిపోవడానికి వన్ ఆఫ్ ది రీజన్ ఏంటంటే మార్నింగ్ మ్యాచ్లు కొంచెం బ్యాటర్లు అప్లై చేసి ఆడలేదు, కొంచెం పిచ్ స్లో ఉన్న ఆగి వచ్చినా సరే మనోళ్ళు కొంచెం జాగ్రత్తగా, ఆ జాగ్రత్త లేదు కదా, ఏదైతే అదైంది అని అప్రోచ్ తోటే వెళ్ళిండు, తగ్గేదే అప్రోచ్ అని చెప్పొచ్చు. బట్ కొంచెం ఎస్, క్రికెట్లో కొంచెం కండిషన్స్కి చేయాలి. బట్ ఎస్ఆర్హెచ్ ఏంటిది, మాకు రిజల్ట్తో పని లేదు, మేము ఏదైతే స్టైల్ ఆడుతున్నామో అదే ఆడతాం, గెలిచినా ఓడినా మాకు ప్రాబ్లం లేదనే స్టైల్తో వెళ్ళినారు. సో మా ఆఫ్టర్నూన్ మ్యాచ్లో ఓడిపోయినారు, ఈవినింగ్ మ్యాచ్లో అన్నీ గెలుచుకుంటూ వచ్చినారు. బట్ ఒకే ఒక మ్యాచ్ మీరు చూసుకో, జీటీ మీద ఏదైతే 100 రన్స్ దగ్గరగా మనం ఓడిపోయినాం కదా, 89 ఆల్అవుట్ అవ్వడం చాలా నెట్ రన్ రేట్ మీద ఇంపాక్ట్ అయితే పడిందని చెప్పొచ్చు. ఆ మ్యాచ్ కనుక కొంచెం క్లోజ్ అయ్యి అంటే ఎస్ఆర్హెచ్ ఎస్ మనకు కొంచెం పాయింట్స్ టేబుల్ దగ్గర ఉంది, మన ఈ మ్యాచ్ను ఓడిపోయే సిచ్యువేషన్స్ ఉన్నాయి కాబట్టి ఈ స్కోర్ని కొంచెం 150, 160 వరకు తీసుకెళ్తే కనుక ఈ రివర్స్ ఉండేది. ఎస్ఆర్హెచ్ వచ్చేసి ఫస్ట్ ఆర్ సెకండ్లో ఉండేది, ఎందుకంటే 18 పాయింట్స్తో 3 టీమ్స్ ఉన్నాయి. ఇది ఒక రీజన్. అయితే ఎస్ఆర్హెచ్ అద్భుతంగా ఆడింది, ఇదంతా రీజన్. కానీ ఒకే ఒక బాల్ చూసుకుంటే ఎస్ఆర్హెచ్ని థర్డ్ పొజిషన్లో పెట్టినాయని చెప్పొచ్చు. ఆ ఒక్క బాల్ ఏంటిదంటే మీరు చూసుకుంటే జీటీ వర్సెస్ డీసీ ఒక మ్యాచ్ అది మీ అందరికి గుర్తుంటుంది. మిల్లర్ 2 బాళ్ళకి 2 కొట్టాలి, ఒక బాల్ సింగిల్ తీయడు, లాస్ట్ బాల్ అవుట్ అవుతాడు. ఎంత కాస్ట్లీ అయ్యేది చూడండి. జీటీ ఒకవేళ ఆ మ్యాచ్ ఓడిపోయి ఉంటే 16 పాయింట్స్తో థర్డ్ పొజిషన్లో ఉండేది, ఎస్ఆర్హెచ్ పైన ఉండేది. సరే ఒక మ్యాచ్ అయింది అనుకుంటా, ఇంకో మ్యాచ్ చూసుకోవాలి. ఆర్సీబీ వర్సెస్ ఎంఐ మ్యాచ్ మీ అందరికి గుర్తుంది. లాస్ట్ బాల్ 2 కొట్టాలి, ఒక్క బాల్ అది మనం చూసుకుంటే బాల్ మేజ్ చేస్తాడు, 2 రన్స్ వస్తే అది రన్అవుట్ కూడా అయ్యే సిచ్యువేషన్ ఉండే. బట్ ఆ మ్యాచ్ కూడా ఆర్సీబీ గెలవడం, 2 కూడా ఒక అంటే క్లోజ్ ఎన్కౌంటర్స్లో మ్యాచ్లు వాళ్ళకి ఒక 2 పాయింట్లు ఎక్కువ వచ్చేసినాయి. అంటే ఒకే ఒక బాల్ వాళ్ళకి 2 పాయింట్లను తెచ్చింది, అది జీటీ కానీ అండ్ ఆర్సీబీ. సో వాళ్ళు ఏం చేసిండ్రు, 1-2 పొజిషన్లకు కొంచెం పాయింట్స్ ఈక్వల్ అవ్వడం వల్ల ఎస్ఆర్హెచ్ అద్భుతంగా ఆడినా సరే వాళ్ళకి కొంచెం అప్లై చేసి ఆడడం వల్ల వాళ్ళకి టాప్ ఆఫ్ ద టేబుల్ వచ్చిందని చెప్పొచ్చు. సో ఆ ఒక్క బాల్ ఎంత పని చేసిందో మీరు చూడండి. సో అందుకే క్లోజ్ గేమ్స్ ఎంత క్లోజ్గా ఉంటాయో మీరు ఆలోచించండి. ఒకే ఒక బాల్ రిజల్ట్ అటు ఇటు అయి ఉంటే ఎస్ఆర్హెచ్ ఈరోజు ఫస్ట్ ఆర్ సెకండ్ ఉండేది. సో అంత క్లోజ్ ఉంటుందని చెప్పొచ్చు. అండ్ సెకండ్ వచ్చేసి మనం చెప్పినాం కదా, రోడ్ ఏ విధంగా ఉందంటే ఎస్ఆర్హెచ్ అద్భుతమైన కొంచెం డిప్ అయింది, దాని తర్వాత హైవే లెక్క పీక్ అయిందని చెప్పొచ్చు. ఇప్పుడు చాలా మంచి ఫామ్లో ఉంది. అండ్ థర్డ్ అండ్ ఫోర్త్ పొజిషన్లో ఉంటే కప్పు గెలవడం చాలా కష్టం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ
ఇంత పెద్ద సీజన్ కాబట్టి ఆల్రెడీ ఎగ్జాస్ట్ అయిపోయి ఉంటారు ప్లేయర్లు. అండ్ ఆల్సో కంటిన్యూస్గా 3 మ్యాచెస్ గెలవాలి, కండిషన్స్ రావాలి, టాస్లు వాళ్ళకి అప్రోచ్ అవ్వాలి, అంటే టాస్ వాళ్ళకి కరెక్ట్ రావాలి, అంటే అనుకున్నది రావాలి, పిచ్ సపోర్ట్ చేయాలి. ఇవన్నీ కూడా జరగడం చాలా కష్టం. బట్ మనం చూసుకుంటే థర్డ్ ఫోర్త్లో ఉండే 2011 నుంచి ఒకే ఒక టీమ్ కప్పు కొట్టిందంటే అది ఎస్ఆర్హెచ్. సో మళ్ళీ అది ఏమైనా రిపీట్ చేస్తుందా అంటే ఎస్, చేసే అవకాశాలు ఉన్నాయి. బట్ చెప్పినట్టు పిచ్ వెదర్ చాలా సపోర్ట్ అయితే చేయాలి. సో ఎస్ఆర్హెచ్కి గెలిచే అవకాశాలు ఎంత ఉన్నాయంటే మాత్రం చాలా తక్కువనే ఉన్నాయని చెప్పొచ్చు. 10 to 20% కానీ నేనైతే అనుకుంటాను. ఎందుకంటే ఓన్లీ థర్డ్ ఫోర్త్ పొజిషన్ ఉందని తప్పించి ఎస్ఆర్హెచ్ ఒకవేళ 1-2 ఉంటే వాళ్ళే కప్పు కొట్టేవాళ్ళు, అది వేరే విషయం. సో ఎంత కాస్ట్లీగా అవుతుంది అనేది మీకు తెలియాలనే చెప్తున్నాను. అండ్ ఆర్ఆర్ విషయానికి వస్తే, ఆర్ఆర్ ఈ సీజన్లో చేసిన కొన్ని మంచి పనులు వాళ్ళకైతే 4th పొజిషన్కి వచ్చినాయని చెప్పొచ్చు. కొన్ని మిస్టేక్ చేసిళ్ళు. ఫస్ట్ ఆర్ఆర్ ఏ విధంగా స్టార్ట్ చేసింది చూసుకుంటే, వాళ్ళు అద్భుతమైన స్టార్ట్ చేసి 4 మ్యాచ్లు గెలిచేసినారు. అండ్ వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన స్టార్ట్లు ఇచ్చినారు వాళ్ళకి. జైసోల్ అద్భుతంగా ఆడిండు, పరాగ్ గుడ్ కెప్టెన్స్. అసలు ఆర్ఆర్ టాప్ ఆఫ్ ద టేబుల్ వెళ్తుందా అనే సిచ్యువేషన్ నుంచి దెన్ మ్యాచ్లు ఓడిపోతున్నారు వాళ్ళైతే. చూసుకుంటే వైభవ్ సూర్యవంశీ మీద ఎక్కువ డిపెండ్ అని చెప్పొచ్చు. ఆర్ఆర్ చాలా డిపెండ్ అవ్వడం, మిగతా బ్యాటర్లు చూసుకుంటే టాప్ ఆర్డర్ నుంచే రన్స్ రావడం, మిడిల్ ఆర్డర్లో వాళ్ళకి ప్రాబ్లమ్స్ కనిపించినాయి. ఈ మిడిల్ ఆర్డర్ ప్రాబ్లమ్ని ఎప్పుడైతే సాల్వ్ చేసుకొని ఫెరారీని తీసుకొచ్చినారో దెన్ దాని తర్వాత వాళ్ళు కొంచెం పుంజుకున్నారు. బట్ వీళ్ళ వీక్నెస్ ఏంటంటే టూ మెనీ చేంజెస్. బౌలింగ్లో చూసుకుంటే సందీప్ని పక్కన కూర్చోబెడతారు, ఎవరినో తీసుకొస్తారు. మనం చూసుకుంటే బిష్నాయ్ని కూర్చోబెట్టినారు. బిష్నాయ్ ఒక మ్యాచ్ గెలిపించింది, బిష్నాయ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. అలాంటి ప్లేయర్ని కూర్చోబెడతారు, వేరే ప్లేయర్. సో ప్లేయింగ్ లెవెల్లో చాలా చేంజెస్ చేయడం. అండ్ ఆర్చర్ ఫామ్ చూసుకుంటే స్టార్టింగ్ మ్యాచ్లో అద్భుతంగా ఉంది 6 మ్యాచ్, దాని తర్వాత డిప్ అయింది. కానీ లాస్ట్ మ్యాచ్లో ఆర్చర్ వాళ్ళని గెలిచింది. బ్యాటింగ్లో కొట్టిండు, బౌలింగ్లో జస్ట్ 16-17 రన్స్ ఇచ్చిన 4 overs. అదే డిఫరెన్స్, ఆర్చరే డిఫరెన్స్. నిన్నటి మ్యాచ్లో చూసుకుంటే ఆర్చర్ ఒకవేళ అందరిలాగానే ఆడుంటే ఆర్ఆర్ కూడా మ్యాచ్ను ఓడిపోయేది ఉండే. సో చూసుకుంటే మాత్రం ఆర్ఆర్ అయితే మంచిగా స్టార్ట్ చేసింది, డిప్ అయినారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటివో తెలుసుకున్నారు, కొంచెం పీక్ అయినారు. ఎస్, 4th పొజిషన్లో ఉన్నాడు, తక్కువ చేయాల్సిన అవసరం లేదు. సూర్యవంశీ తలుచుకుంటే మ్యాచ్లు గెలిపిస్తాడు. సో ఆర్ఆర్ అండ్ ఎస్ఆర్హెచ్కి మనం చూసుకుంటే ఎలిమినేటర్ మ్యాచ్ ఉండబోతుంది కాబట్టి చాలా రసవత్తరంగా మారుతుంది. పిచ్ ఈ విధంగా ఉంటాయి. చండీగఢ్లో చాలా మ్యాచ్లు అయిపోయినాయి, కొంచెం స్లో సైడ్లో కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి 2 టీమ్స్ కూడా బ్యాటర్లు ఇబ్బంది పడతారా లేదా అనేది ప్రివ్యూలో అయితే మాట్లాడుకుంటాం. బట్ ఆర్ఆర్కి అయితే చూసుకుంటే స్టార్ట్ అద్భుతంగా చేసినారు, డిప్ అయినారు, ప్లేయింగ్ లెవెన్లో చేంజెస్ చేసుకొని షార్ట్ చేసుకొని మిడిల్ ఆర్డర్ని పైకి వచ్చినారని చెప్పొచ్చు. పరాగ్ కూడా కొంచెం కెప్టెన్సీ ఇష్యూస్ ఉన్నాయి. బట్ ఓవరాల్గా చూస్తే ఆర్ఆర్ చేసింది ఒక, అంటే అన్ని టీమ్స్ కంటే వీళ్ళు కొన్ని మ్యాచ్లు కీలకమైన మ్యాచ్లు గెలిచినారని చెప్పొచ్చు. కొన్నిసార్లు టాస్ గెలిచి చేసింగ్లు ఎంచుకోకుండా ఫస్ట్ బ్యాటింగ్ చేశారు. కొన్ని మిస్టేక్స్ చేసినారు. డీసీ మీద టాస్ గెలిచి చేజ్ చేయకుండా ఫస్ట్ బ్యాటింగ్ చేసినారు. కొన్ని మిస్టేక్స్ చేయడం వాళ్ళు 4th పొజిషన్లో ఉండడానికి రీజన్ అయింది. బట్ ప్లే ఆఫ్స్కి వచ్చిల్లంటే బెటర్ క్రికెట్ ఆడిల్లని చెప్పొచ్చు. అండ్ జీటీ విషయానికి వస్తే మాత్రం జీటీ సీజన్లో గెలవడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ వాళ్ళ హోమ్ గ్రౌండ్ అని చెప్పొచ్చు. అహ్మదాబాద్లో మనం చూసుకుంటే మిగతా స్టేడియంస్కి కంపేర్ చేస్తే ఇక్కడ నెంబర్ ఆఫ్ పిచెస్ ఎక్కువ ఉంటాయి. మీరు చూడండి, వేరే టీమ్స్ ఇప్పుడు హైదరాబాద్లో చూసుకుంటే 4-5 పిచెస్ ఉంటాయి. మిగతా ఎక్కడ చూసినా సరే మ్యాక్స్ టు మ్యాక్స్ 4-5-6 ఉంటాయి. ఎందుకంటే బౌండరీస్ చిన్నగా అయితే కదా ఒక సైడ్కి వెళ్తాయి, ఒక సైడ్ పెద్దగా అయితే ఒక సైడ్. బట్ అహ్మదాబాద్ గ్రౌండ్కి ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే 10 వరకు పిచ్చెస్ ఉంటాయి. సో ఎటు పిచ్ ఆడినా సరే మనకి గ్రౌండ్ లెంత్ అదే విధంగా ఉంటుంది. అంటే బౌండరీస్ని మనం జరుపుకునే ఒక ఫ్లెక్సిబిలిటీ, నెంబర్ ఆఫ్ పిచ్చెస్ వేరియంట్ డిఫరెంట్. మనకి బ్లాక్ సాయిల్ పిచ్ ఉంటుంది, మిక్స్డ్ పిచ్ ఉంటుంది, సో చూసుకుంటే రెడ్ సాయిల్ పిచ్ ఉంటుంది. సో చూసుకుంటే అదే జీటీకి పెద్ద పాజిటివ్ అంటే హోమ్ అని చెప్పొచ్చు, అహ్మదాబాద్ స్టేడియం. సో వాళ్ళు చూసుకుంటే మాత్రం పిచ్చెస్ కొంచెం వాళ్ళ బౌలర్స్కి అనుకూలించే విధంగా పెట్టుకోవడం వాళ్ళకి కలిసి వచ్చింది. మీరు చూడండి, ఏ టీంకి ఎలాంటి పిచ్ చేయాలో వాళ్ళకు బాగా తెలుసు. లాస్ట్ మ్యాచ్ ఏం జరిగింది, సిఎస్కే వచ్చినప్పుడు బ్యాటింగ్ పిచ్ ఇచ్చినారు. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు సిఎస్కే బ్యాటింగ్ పిచ్ ఇస్తే వాళ్ళు 200 కూడా కొడతారా అని ఒక డౌట్లో, అంటే చాలా ప్రెషర్ మ్యాచ్. బట్ జీటీ అయితే ఆ ఛాన్స్ తీసుకోలేదు. ఎందుకు, మనం ఈ పిచ్ మీద అయితే 200 కొడతాం, వాళ్ళు మ్యాక్స్ టు మ్యాక్స్ అంటే 17-18 ఓవర్స్లో కొట్టినా మనం మ్యాచ్ ఓడిపోయిన ప్రాబ్లం లేదు. ఎందుకంటే టాప్ 2లో ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి అప్పుడున్న క్యాలిక్యులేషన్ ప్రకారం మీరు చూస్తే గ్రీన్ టీని మొత్తం కట్ చేసి కొంచెం బ్యాటింగ్ వికెట్ అయితే ఇవ్వడమే జరిగింది. మీరు ఏ టీం వచ్చినా, ఆర్సీబీ వస్తే బ్లాక్ సాయిల్ ఇస్తారు,
అండ్ ఆల్సో చూసుకుంటే అక్కడ గ్రీన్ టీమ్ ఎక్కువ వెళ్తారు. సిరాజ్, మనం చూసుకుంటే రబాడా అయితే సౌత్ ఆఫ్రికా మ్యాచ్ల నుంచి అన్నిక్కడనే ఆడింది కాబట్టి, అండ్ సిరాజ్ కూడా చాలా చాలా అద్భుతంగా చేస్తున్నాడని చెప్పొచ్చు. బౌలింగ్ చాలా కష్టపడుతున్నాడని మనం సిరాజ్ ఫేస్ చూస్తే మీకు అర్థమైతే, సిరాజ్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా తన ఫేస్ చూడండి, మొహం మొత్తం మాడిపోయింది. ఎండలో అంత ప్రాక్టీస్ చేస్తున్నట్టుంది. ఎందుకంటే మనకు తెలిసిపోతుంది, ప్లేయర్ ఫేస్ చూస్తే అర్థమైపోతుంది ఎలాంటి కష్టపడుతున్నాడని. సిరాజ్ ఫేస్ చూడండి మీరు, లాస్ట్ ఇయర్ ఫేస్ అంతకుముందు చూస్తే కొంచెం అంటే తను ఇలాంటి ఏమన్నా వాడుతున్నాడా లేదో నాకు తెలియదు, కానీ చాలా కష్టపడుతున్నాడు సిరాజ్ అనేది అయితే అర్థమవుతుంది. సో తన కష్టమే. అండ్ ఆల్సో చూసుకుంటే నెహ్రా ఉన్నాడు, వాళ్ళకి మంచి అంటే బౌలింగ్ కోచ్ కాబట్టి వాళ్ళకైతే అది కలిసి వచ్చింది. మంచి టాక్టిక్స్, బౌలింగ్ పిచ్లు ఇవ్వడం, అదైతే వాళ్ళకి అహ్మదాబాద్లో వాళ్ళైతే ఒక పాజిటివ్ అని చెప్పొచ్చు. అండ్ వీళ్ళకి కలిసి వస్తుంది ఏంటంటే టాప్ ఆర్డర్ అద్భుతంగా ఆడడం, సాయి సుదర్శన్ కానీ, గిల్ కానీ, బట్లర్. బట్ చెప్పినట్టు వాళ్ళు టాప్ ఆర్డర్ మీదనే ఎక్కువ డిపెండ్ అవుతున్నారు. వన్ ఆఫ్ ది మైనస్ పాయింట్ అని చెప్పచ్చు. లాస్ట్ సీజన్ కూడా ఈ విధంగానే మనకి చూసుకుంటే లాస్ట్ ఫ్యూ మ్యాచెస్ టాప్ ఆర్డర్ రాణించినప్పుడు వీళ్ళు మ్యాచ్లు అనేది ఓడిపోయారు. క్వాలిఫికేషన్ మ్యాచ్లు, ఎలిమినేటర్ మ్యాచ్లు కూడా ఓడిపోయారు. ఎందుకంటే టాప్ మీద ఎక్కువ డిపెండ్ అవుతుంది. బట్ బౌలింగ్ స్ట్రాంగ్గా ఉండడం, వాళ్ళు బౌలింగ్ తోటే మ్యాచ్లు గెలిచారు. సో మ్యాచ్ చూసుకుంటే ఇక్కడ ధర్మశాలలో ఉంటుంది కాబట్టి ఈ మ్యాచ్ బౌలింగ్ పడకపోయే అవకాశం ఉంది కాబట్టి కొంచెం బట్ కాన్ఫిడెన్స్ తోటి ఆడతారు. బట్ చూసుకుంటే మాత్రం జీటీ చేసిన మిస్టేక్స్ అయితే ఏం లేవు. బౌలింగ్ అద్భుతంగా ఆడుతుంది, హోమ్ గ్రౌండ్ కలిసి వచ్చింది, కీలకమైన మ్యాచ్లు గెలిచిన మ్యాచ్లు కూడా ఎక్కువ మార్జిన్ తోటి గెలవడం. కొన్ని చెప్పినట్టు డీసీ మీద లక్ మ్యాచ్ అని చెప్పచ్చు. ఆ మ్యాచ్ ఓడిపోయే మ్యాచ్ కూడా గెలవడం అయితే జరిగింది కాబట్టి కొంచెం లక్ కలిసి వచ్చింది. అండ్ ప్లేయర్లు కష్టపడ్డారు, అందరూ కూడా చేయడంతో కొంచెం టాక్టికల్ కూడా కొంచెం బెటర్గానే ఆడడం. జీటీ వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ బౌలర్స్ వల్లనే వాళ్ళైతే 1-2లో ఉన్నారని చెప్పచ్చు. అండ్ ఆర్సీబీ గురించి చెప్పుకోవాలి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫస్ట్ పొజిషన్ ఉండడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ అంటే వాళ్ళు ఏ పిచ్లో ఏ విధంగా ఆడాలని చాలా చాలా క్యాలిక్యులేటెడ్గా మ్యాచ్లు ఆడుతున్నారు. మీరు చూస్తే నేను ముంబై వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ ముంబైలో జరిగినప్పుడు ఈ మ్యాచ్ టాస్ గెలవకపోయినా ఆర్సీబీ మ్యాచ్ గెలుస్తుంది. వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు ఏ విధంగా ఆడుతున్నారో ఒక 30-40 రన్స్ ఎక్కువ కొట్టడానికి చూస్తున్నారు, 6లు ఎక్కువ కొట్టడానికి చూస్తున్నారు. సో ఏ విధమైన టాక్టిక్స్తో వస్తున్నారో మనం చెప్పినాం. అండ్ సో వాళ్ళకి క్యాలిక్యులేటెడ్గా ఆడుతున్నారు. కొన్ని మ్యాచ్లో ఆడలేకపోయినారు, చెప్తాను దాని గురించి. చూసుకుంటే ఆర్సీబీ ఇక్కడ మనకి బెంగళూరులో ఆడినప్పుడు కూడా వాళ్ళకి తెలుసు చేజింగ్ టీము బెంగళూరులో గెలుస్తుంది అంటే స్కోర్ని డిఫెండ్ చేసుకొని కష్టం. బట్ వాళ్ళు ఏం చేసినారంటే 250లు కొట్టడం స్టార్ట్ చేసినారు. అంటే వాళ్ళకి అర్థమైపోయింది ఈ పిచ్ మీద ఏ విధంగా ఆడాలి. కొంచెం స్టార్టింగ్లో కొంచెం ఉంటుంది, అంటే బాల్ బ్యాట్ మీదకి రాదు. సో కొంచెం కష్టపడి అంటే వికెట్లు పోకుండా దాని తర్వాత ఎక్స్ప్లోజివ్గా ఆడడం, ఈ పిచ్కి తగ్గట్టు ఆ పిచ్ తోటి ఆడడం. బౌలర్స్ చూసుకుంటే భువి అద్భుతమైన ప్రైమ్ ఫామ్లో ఉండడం, భువీనికి 100% వాళ్ళు నమ్ముకోవడం, అది కూడా కలిసి వచ్చిందని చెప్పొచ్చు. ఇంజురీ లేకపోవడం, బౌలర్స్ కూడా అద్భుతమైన బౌలింగ్ చేయడం, బ్యాటర్ల విషయానికి వస్తే అందరూ కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేయడం వాళ్ళకి కలిసి వచ్చిందని చెప్పొచ్చు. ఎస్, టాప్లో మనకి చూసుకుంటే బెతల్ రానియలేదు, కొంచెం అది ఒక నెగిటివ్. సాల్ట్ లేకపోవడం, వాళ్ళకి కొన్ని మ్యాచ్లు ఆ స్టార్ట్ లభించకపోవడంతో మ్యాచ్లు కొన్ని ఓడిపోయారని చెప్పొచ్చు. బట్ చూసుకుంటే మాత్రం చాలా టైట్ మ్యాచ్లు, ఒక మ్యాచ్ చెప్పినా కదా ఎంఐ మీద ఆ మ్యాచ్ని గెలవడం వాళ్ళు టాప్ స్పాట్లో ఉండడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ అని చెప్పొచ్చు. కొంచెం తెలివిగా కూడా ఆడిండు, అంటే లక్ కలిసి వచ్చింది, కొంచెం తెలివిగా ఆడిండి. ఏ పిచ్ మీద ఏ విధంగా ఆడాలని తెలుసు. ఓన్లీ ఒక మ్యాచ్ ఏదైనా తప్పు చేసిందంటే జీటీ మీద చూసుకుంటే ఓవర్ అగ్రెసివ్గా వెళ్ళినాడు. చాలా బిగ్ బౌండరీస్ ఉంటాయి. ఆ మ్యాచ్లో కూడా చెప్పిన బౌండరీ దగ్గర క్యాచ్ అవుట్లు అవుతారు. సో కొంచెం ఓవర్ అగ్రెషన్ తోటి ఆడకుండా నార్మల్ క్రికెట్ ఆడిన ఆ మ్యాచ్ గెలిచేది. బట్ పర్లేదు, ఆర్సీబీ లాస్ట్ ఇయర్ ఏదైతే ప్రైమ్ ఫామ్లో ఉందో అదే ప్లేయింగ్ లెవెన్ తోటి పెట్టుకోవడం. అండ్ ఆల్సో చూసుకుంటే వీళ్ళకి రిప్లేస్మెంట్లు కూడా బాగున్నాయి. ఇప్పుడు చూసుకుంటే సాల్ట్, బెతల్ ఆడకపోయిన సిచ్యువేషన్లో వెంకటేష్ అయ్యర్ కూడా టాప్లో వచ్చి అద్భుతంగా ఆడడం. లాస్ట్ మ్యాచ్ కొంచెం వాళ్ళకి ఊపిరి పీల్చుకుంటారు, ఎందుకంటే డఫీని కూడా ఆడించే అవకాశం ఉంది. సో వాళ్ళకి ఆప్షన్స్ ఓపెన్ అయిపోయినాయి. ఇప్పుడు చూసుకుంటే 3 బౌలర్లతో వెళ్ళొచ్చు. డఫీ మంచి ఫామ్లో లేడు కదా అని అనుకోవచ్చు. తనకు కూడా ఎక్కువ మ్యాచ్లు ఇవ్వలేదు, బట్ ఒక మ్యాచ్ తీసుకొచ్చినారు. బట్ డఫీని కూడా ఆడించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రాబ్లం అయితే ఏం లేదు, సేమ్ ప్లేయింగ్ లెవెల్తో వెళ్ళొచ్చు. పిచ్ ఒకవేళ బౌలింగ్ అనుకూలిస్తుంది అంటే అహ్మదాబాద్లో డఫీని తెచ్చుకోవడం చాలా చాలా బెటర్. ఆ రోజు తెలిసేది మీకు డఫీ ఎలాంటి బౌలింగ్ వేస్తాడో ఆ రోజు. సో ఆర్సీబీకి అయితే స్టార్ట్ చేసాడు, అద్భుతంగా స్టార్ట్ చేసినాడు.
మిడిల్లో కూడా అద్భుతంగా ఆడినారు. 1 or 2 గేమ్స్ అక్కడిక్కడ ఓడిపోతూ వచ్చినా సరే అద్భుతమైన ఫామ్ని చూపించినారు. చిన్న చిన్న తప్పులు ఏమైనా ఉన్నాయంటే టాప్ ఆర్డర్లో రన్స్ రాకపోవడం, అంతకు మించి మిగతా ఎక్కువ తప్పు పట్టడానికి ఆర్సీబీలో ఎక్కడ కూడా మైనస్ పాయింట్లు లేవు. మీరు చూడండి, లాస్ట్ ఇయర్ ఏదైతే టీం ఆడిందో ఈ ఇయర్ అదే టీం ఆడుతుంది. అండ్ చూసుకుంటే కన్సిస్టెంట్గా ప్లేయర్లు ఆడడం, కొన్ని మ్యాచ్ల్లో కొంచెం లక్ కూడా కలిసి వచ్చింది. కొన్ని మ్యాచ్లో విరాట్ కోహ్లీ క్యాచ్లు మిస్ అవ్వడం, అండ్ కొన్ని మ్యాచ్ల్లో చూసుకుంటే చెప్పినట్టు లాస్ట్ ఒక బాల్కి 2 రన్నులు చేయాలన్నప్పుడు కలిసి వచ్చిందని చెప్పొచ్చు. అండ్ ఎక్కడైతే డీసీ మీద వాళ్ళు ఇంకో లక్ ఫ్యాక్టర్ కూడా చెప్తాను. డీసీ మీద మీరు చూస్తే 265 కొట్టి ఓడిపోయి వస్తున్నారు కాబట్టి ఆ మ్యాచ్ నేను చెప్పినాను ఆర్సీబీ పాకెట్లో ఉంటుంది, ఆర్సీబీ చాలా కాన్ఫిడెన్స్గా మ్యాచ్ గెలుస్తుంది అని చెప్పాను. ఆ మ్యాచ్ చూసుకుంటే అదే జరిగింది. నాకు తెలిసి 6 అవర్స్ 7 అవర్స్లో చేజ్ చేసేసిలో వాళ్ళని చూసుకుంటే 50 or 70 రన్స్ దగ్గరనే కట్టెట్ చేసినారు. ఆ మ్యాచ్ నెట్ రన్ రేటు విపరీతంగా పుష్ అయిపోయిందని చెప్పొచ్చు. సో చాలా చాలా పుష్ అవ్వడంతో వాళ్ళు టాప్ ఆఫ్ ది టేబుల్, అంటే నెట్ రన్ రేట్ చాలా కీలకంగా మారుతుంది కాబట్టి ఆ డీసీ మ్యాచ్ ఏదైతే ముందు మ్యాచ్ పంజాబ్ కింగ్స్ మీద దారుణంగా ఓడిపోవడం, అంటే 265 కొట్టినా ఓడిపోవడంతో డీసీ చాలా లో ఉంది. ఆ లో మీద ఆర్సీబీ లక్ అనే చెప్పాలి, ఎందుకంటే ఎవరు ఊహించారు కదా నెక్స్ట్ మ్యాచ్ ఎవరితోటని ఉండొచ్చు. బట్ చూసుకుంటే ఆర్సీబీ ఆ లక్ ఫ్యాక్టర్ కూడా కలిసి వస్తుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా మ్యాచ్లు కూడా కొన్ని క్యాచ్లు మిస్ అవ్వడం, అండ్ ఆల్సో చూసుకుంటే వాటిని బెటర్గా యూజ్ చేసుకున్నారని చెప్పొచ్చు. మనం క్యాచ్లు మిస్ అవ్వని మ్యాచ్లో గెలిస్తే అని చెప్పలేము. ఆ ఫ్యాక్టర్ని కూడా యూజ్ చేసుకునే. అండ్ దెన్ చూసుకుంటే పాయింట్స్ టేబుల్లో నెంబర్ 1 టీం ఉంది. ఈ సీజన్లో ట్రోఫీ కొట్టే వన్ ఆఫ్ ది అంటే నాకైతే డౌట్ అయితే లేదు, ఈ 4 టీంలో ట్రోఫీ కొట్టే టీం ఏదైనా ఉందంటే అది ఆర్సీబీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ధర్మశాలలో ఆడుతున్నారు, జీటీ బౌలింగ్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి నాకు తెలిసి ఆ మ్యాచ్ ఆర్సీబీ గెలిచి ఫైనల్కి వస్తుంది అహ్మదాబాద్కి. జీటీ వర్సెస్ మనం చూసుకుంటే ఇక్కడ ఆర్ఆర్ఆర్ ఎస్ఆర్హెచ్లో అంటే చాలా టఫ్ మ్యాచ్ జరగబోతుంది. చండీగఢ్లో పిచ్ ఏ విధంగా ఉంటుందో తెలియదు. బ్యాటింగ్ ట్రాక్ ఉంటే అది ఎస్ఆర్హెచ్కి అడ్వాంటేజ్ అవుతుంది, లేకపోతే మాత్రం చూసుకుంటే కొంచెం బ్లాక్ సైల్ పిచ్లు ఉంటాయి చండీగఢ్లో, చాలా తక్కువ మ్యాచ్లు అవుతాయి. అండ్ ఆల్సో చూసుకుంటే కొంచెం స్లో సైడ్ వెళ్తూ ఉంటాయి, సీజన్ వెళ్ళే కొద్దీ చాలా ఎండలు కూడా ఉన్నాయి కాబట్టి స్లో సైడ్ ఉంటే మాత్రం అది మనం చూసుకుంటే ఆర్ఆర్ కలిసి వచ్చే అంశం అని చెప్పొచ్చు. ఒకవేళ కనుక ఆ మ్యాచ్ చాలా డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. ఒకవేళ ఎస్ఆర్హెచ్ ఎక్కువ శాతం వరకైతే 60% ఎస్ఆర్హెచ్ వచ్చే అవకాశం ఉంది. ఎస్ఆర్హెచ్ వర్సెస్ జీటీ మ్యాచ్ జరుగుతుంది. ఆ మ్యాచ్ చూసుకుంటే ఎస్ఆర్హెచ్ రివెంజ్ తీసుకుంటుందా లేదా అనేది ఒక ఉంటుంది అన్నట్టు. ఎందుకంటే మళ్ళీ చండీగఢ్లో జరుగుతుంది కాబట్టి కొంచెం ఎలిమినేటర్ ఆడిన మ్యాచ్ ఏదైతే గెలిచిన టీంకి కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. సో బట్ చూసుకుంటే జీటీని కూడా తక్కువ చేయాల్సిన అవసరం లేదు. ఆ మ్యాచ్లో బౌలింగ్ బాగానే ఉంది. సో ఆ మ్యాచ్ డిసైడింగ్ అవుతుందని చెప్పొచ్చు. ఎస్ఆర్హెచ్ ఒకవేళ ఫైనల్కి వచ్చింది అహ్మదాబాద్లో, సో అహ్మదాబాద్లో ఎస్ఆర్హెచ్కి మంచి రికార్డులు లేవు, వాళ్ళు మ్యాచ్లన్నీ కూడా ఓడిపోయినారు. అండ్ మీరు చూసుకోండి రికార్డు చూడండి, అహ్మదాబాద్లో ఎస్ఆర్హెచ్కి బెటర్ రికార్డ్స్ లేవు కాబట్టి ఆర్సీబీ ఫైనల్ కొట్టే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ కనుక జీటీ వచ్చిందా చాలా టైట్ మ్యాచ్ జరుగుతుంది. బట్ లాస్ట్ ఇయర్ ఇదే అహ్మదాబాద్లో ఆర్సీబీ ట్రోఫీ కొట్టింది. నాకు తెలిసినంత వరకు అయితే ఆర్సీబీ మళ్ళీ టైటిల్ని లిఫ్ట్ చేస్తుంది, బ్యాక్ టు బ్యాక్ ఆర్సీబీ గెలుస్తుందైతే నేనైతే అనుకుంటున్నాను. సో జరుగుదా అంటే పిచ్ వెదర్ ఇవన్నీ కూడా ఉంటాయి, ప్రివ్యూస్ వస్తూనే ఉంటాయి చూడండి. నాకైతే 60% ఆర్సీబీ ఈ ట్రోఫీ కొడుతుంది. అడ్డుకోగలగా ఒకే ఒక టీం ఏదైనా ఉందా అంటే అది జీటీ ఒకటే అడ్డుకోగలుగుతా అహ్మదాబాద్లో. వాళ్ళు వస్తారా రారా అనేది మొత్తం కూడా ఎలిమినేటర్లో ఎవరు వస్తారు. ఒకవేళ ఆర్ఆర్ వచ్చిందా జీటీ ఫైనల్కి వస్తే, ఎస్ఆర్హెచ్ ఫైనల్కి వస్తుంది. చెప్పినట్టు ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ ఫైనల్ జరిగితే ఆర్సీబీ మ్యాచ్ అయితే గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే రికార్డ్స్ బాగాలేవు, నేను కూడా ఏం చేయలేను. ఒకవేళ అహ్మదాబాద్లో కాకుండా వేరే పిచ్లు ఉంటే ఎస్ఆర్హెచ్ కూడా గెలిచే అవకాశాలు ఉండేటివి. బట్ మన హ్యాండ్లో ఏం లేదు కాబట్టి నాకు తెలిసినంత వరకు అయితే ఆర్సీబీ ఈ ట్రోఫీని కొడుతుందని అయితే నాకైతే అనిపిస్తుంది. నేను సిఎస్కే ఫ్యాన్, నేను చెప్పినాను ఒక వీడియోలో చెప్పినాను, నేను యాజ్ ఏ ఫ్యాన్గా నేను చెప్తాను నాకు సిఎస్కే ఫ్యాన్ అని చెప్తాను. బట్ ఆర్సీబీ ఎందుకు గెలుస్తుందని చెప్తున్నాను. సో క్రికెట్కి వచ్చేసరికి ఫేవరెట్ టీమ్స్ ఉన్నా లేకపోయినా సరే కండిషన్స్, వాళ్ళు ఆడుతున్న తీరు, ఆర్సీబీ అద్భుతంగా ఆడుతుంది, ఆర్సీబీకే గెలిచే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు 1-2లో ఉండడం వాళ్ళకి ఇంకా పాజిటివ్ అవుతుంది. అండ్ ఆల్సో చూసుకుంటే కండిషన్స్ కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి ఆర్సీబీ బ్యాక్ టు బ్యాక్ ట్రోఫీలు కొడుతుంది. ఈసాల ఆల్సో కప్ నమ్మదే అంటే ఈ ఇయర్ కూడా
ఆర్సీబీదే కప్ అయితే అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో చేయండి. అండ్ ఎవరు ఈ మ్యాచ్ని అంటే ఈ ట్రోఫీని గెలుస్తారు అనుకుంటారు కామెంట్ సెక్షన్ తెలియజేయండి. థ్యాంక్ యూ.